ఈ విశ్వకర్మ దిశ దశ కార్యక్రమానికి యువజన అధ్యక్షులుగా నియమించినటువంటి అనంతోజు నాగరాచారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ విశ్వకర్మ దిశ దశ కార్యక్రమానికి మా పెద్దన్న బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్నను గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నాం. మేము పదవులు ఇచ్చేటంత పెద్దోళ్ళం మేము కాదు, కానీ మాకు కూడా ఒకరు పెద్దోళ్ళు ఉండాలి కాబట్టి నియమించుకోవడం జరిగింది. సార్ వేదికను అలంకరించవలసిగా కోరుతా ఉన్నాం. మా ముఖ్య అతిథి ఈరోజు మేము ఈరోజు వెళ్ళిపోతాం కదా, ఈరోజే కావాలి. ప్రోగ్రామ్ రేపే ఉంది. అంటారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా హైదరాబాద్ నడిబొడ్డున 5 లక్షల మందితో విశ్వకర్మల తరపున భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినాం. ఈరోజు అంతారం గ్రామం నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చైతన్య యాత్ర వెళ్తూ ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క జిల్లాకు 10 రోజులు గ్యాప్ తీసుకొని 33 జిల్లాలు కంప్లీట్ చేస్తాం. వాల్ పోస్టర్లో ఎంతమంది విఐపీల ఫోటోలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా పాల్గొంటారు. ఒక్కొక్క జిల్లాలో 2-3 పాల్గొంటారు. అందరు విఐపీలు ఒకే దగ్గర పాల్గొంటే వేదిక మొత్తం వాళ్ళకే సరిపోతుంది కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసినాం. ఈరోజు ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర మనమయ సంఘం అధ్యక్షులు సుంకోవి కృష్ణమాచారన్న గారికి కూడా ధన్యవాదాలు. మన్మయ సంఘం నుంచి వచ్చిన సీనన్నకు రమేణ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీచ్ కుంద నుంచి వచ్చిన స్వర్ణకారులకు కూడా కృష్ణ ఆధ్వర్యంలో మన స్థానిక ఎస్ఐ గారు నరసింహులు సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన సొంత కౌడిపల్లి మండల ముద్దుబిడ్డ సార్, త్వరలో సిఐ, మొన్ననే ఉండే, నన్ను చాలా మార్చిండు సారు. నేను మామూలు ఆవేశంగా ఉండకుంటే ఒక తమ్మునికి చెప్పినట్టుగా ఆవేశం తగ్గించుకో అని చెప్పేసి సార్ చెప్పడం వల్ల నా లోపల మార్పు వచ్చింది. కుందారం గణేశారన్న కొంచెం విశ్వకర్మలను దుర్మార్గులనైనా సరే తిట్టడం మానుకో, నీకంటూ ఒక విలువ ఉంది అన్నప్పుడు ఇంకా కొంచెం తగ్గిన. నా మంచి కోరి చెప్పే వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. ఎవరి బతుకులు మారిన ఎవరికి స్వతంత్రం వచ్చిందో నాకైతే అర్థం కాలే. గవ్వే దౌర్జన్యాలు, గదే రౌడీజాలు, ఉన్నోందే పెత్తనం, ఉన్నోందే దాదాగిరి. ఇక విశ్వకర్మ సూర్య చంద్రులను, నక్షత్రాలను, అగ్ని, వాయువు, నీరు, జలము, పంచభూతాలను సృష్టించి, దేవతలను సృష్టించి, మానవులను సృష్టించి, వీరి అవసరాల కొరకు బొడ్డు కోసే కత్తి నుంచి మొదలు పెడితే బొందబెట్టే పార, గడ్డపార తయారు చేయడానికై 5 కుమారులను సృష్టించడం జరిగింది. ఉండడానికి ఇల్లు కావాలి, కడుపు, ఇవన్నీ తయారు చేయాలంటే వడ్ల వాళ్ళు. బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదట తొట్టెలు వేయాలంటే ఆ తొట్టెలు తయారు చేయాలంటే వడ్ల వాళ్ళు.
చనిపోయిన తర్వాత ముందర డప్పు కొట్టాలంటే ఆ డప్పుకు దిండు తయారు చేసేది వడ్ల వాళ్ళు. మనం కట్టుకున్న బట్టలు నేయాలంటే పద్మశాలి నేస్తాడు, కానీ ఆ పద్మశాలికి చెరక మగ్గ మొక్కడానికి దేవుడు కావాలంటే ఆ దేవుడు విగ్రహాలు చేసింది శిల్పి బ్రహ్మలు. వండుకోవడానికి వంట పాత్రలు కావాలి, శటగోపాలు కావాలి, తీర్థం గిన్నెలు కావాలి, తాగడానికి నీళ్ళ చెంబులు కావాలంటే కంచర్ వాళ్ళు. దేవతలకే రూపాలు దిద్దిన శిల్పి బ్రహ్మలు. ఆ రోజులలో సత్యనారాయణ స్వామి ఎట్లుంటాడు, లక్ష్మీదేవి ఎట్లుంటుంది, ఎల్లమ్మ దేవి ఎట్లుంటుంది, లక్ష్మీదేవి ఎట్లుంటుంది, పోచమ్మ ఎట్లుంటుంది. ఆ రోజులలోనే ఏ డ్రాయింగ్ లేదు, ఏ మిషన్లు లేవు, చేతుల పైన రూపాలు దిద్ది తాన ప్రతిష్టలు చేసిన వాళ్ళు ఎవరంటే విశ్వకర్మ జాతిలో జన్మించిన శిల్పి బ్రహ్మలు. పెళ్లి కావాలి అంటే ఒక లైసెన్స్ లాగా పుస్తే మెట్టెలు కావాలి, ఈ అమ్మాయికి పెళ్లి అయింది అని తెలవడానికి. ఆ పుస్తే మెట్టెలు నగలు తల్లికే కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కేసీఆర్ కంటే ముందే నా విశ్వకర్మ జాతి బిడ్డ మారోజు వీరన్న తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమం చేసి తుపాకీ తూటాలకు గుండెల అడ్డం పెట్టి ప్రాణాలు వదిలిన బిడ్డ నా మారోజు వీరన్న. ఆయనది అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చేపట్టిండు. ఎందుకు వైరల్ కాలేకపోయింది? ఆ రోజులలో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, వాట్సాప్ గ్రూపులు లేవు, కాబట్టి వైరల్ కాలేకపోయింది. తర్వాత కేసీఆర్ ఉద్యమం చేస్తున్న సమయంలో, కేసీఆర్ ఎవ్వరు నమ్మని సమయంలో కొంతమంది కేసీఆర్కు సలహాలు ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర తెలంగాణ నీళ్ళేమై, తెలంగాణ నిధులేమై చేయాలి సార్, తెలంగాణ సాధించాలి మనం అంటే అంత తొందరగా నమ్మలే జయశంకర్ సార్. 3-4 సార్లు తిరిగిన తర్వాత సరే నాకు తెలంగాణ సాధించాలని తాపత్రయం ఉన్నది కాబట్టి నాకు నేను సపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి ఆ రోజు నా విశ్వకర్మ జాతి బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సపోర్ట్ చేసిండు. చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిర్రు. కేసీఆర్ దీక్ష చేపట్టిండు. సోనియా గాంధీ దిగి రాలే, రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలే, దీక్ష విరమించిండు. ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆగుతాయిండు. అగ్నిలో బగబగ మడుతూ కూడా జై తెలంగాణ అన్నాడు తప్ప అమ్మ నాన్న అనలే. ఆ రోజు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఎక్కడికక్కడ బస్సులు, లారీలు, జీబులు, ఆంధ్ర నెంబర్ ప్లేట్లు కనబడతాయి. కాలబెట్టడం స్టార్ట్ చేసిర్రు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఇంకా చనిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు సోనియా గాంధీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు రామని చెప్పి ప్రకటన చేసింది. ఆ సోనియా గాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి బతుకులన్నా బాగుపడ్డాయంటే ఎవరి బతుకులు బాగుపడలే. ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు రాలేవు. ఎవరైనా కుల వృత్తుల వాళ్ళ బతుకులు బాగుపడ్డా ఎవరి బతుకులు చిట్టి రాసిస్తాడు. అక్రమ దొంగ బంగారం కేసులు చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది పోలీసు వాళ్ళు కొనని వాళ్ళ దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. మాట్లాడండి అని చెప్పి ఒక చిట్టి ఇస్తే అప్పుడు కేసీఆర్ ఏమంటే చారి సాబ్ ఎన్ని అని చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ కేసులు ఉన్నాయి, మన రాష్ట్రం మనకు వస్తే మనమే పాలకులం, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతులుంది కాబట్టి మనం ఏం చేయలేమంటాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మలబార్ గోల్డ్ కు భూమి ఇచ్చింది కేసీఆర్. ఐక్య ఫర్నిచర్ కు పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్. విశ్వకర్మలకు ఏ రోజన్నా సమయం ఇచ్చిండు ఆ బాధలు చెప్పుకోవడానికి అంటే ఒక్క రోజు కూడా సమయం ఇయ్యలే. అయ్యో పెద్ద స్థానంలో మా స్పీకర్ సాబ్ ఉన్నాడు, మా బాధలు ఇప్పటికైనా పోతాయేమో, బతుకులు బాగుపడతాయేమో అనుకున్నాం. ఆయన దగ్గరకు పోతే ఒక్కడి పక్కన సున్నా ఎట్లనో నేను గంతే కేసీఆర్ దగ్గర, మా పక్కకు ఒక్కటి ఆయన, మేము ఆయనను ఏం అడగలేము, ఆయనతో మా పదవులు వీక్తాయి, మేము కులం కోసం ఏం అడగలేము, నన్ను ఏం అనొద్దు అన్నాడు. అది కూడా ఆయన శకం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు, తప్పకుండా గేట్లు బద్దలు కొడతా ఉన్నాం, ప్రజాభవన్ ప్రారంభిస్తున్నాం, ప్రతి ఒక్కరిని కలవచ్చు అని చెప్పేది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతా ఉన్నాం, దృఢంగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినాం, విశ్వకర్మలము అనుకున్నాం, గెలిపించినాం. విశ్వకర్మ నాయకులు మా వాళ్ళంతా టీఆర్ఎస్లోనే ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు. ఒక దాసో శ్రావణ్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ఏ, ఒక బీసీ కమిషన్ మాజీ టీఆర్ఎస్ఏ. అయినా కూడా వాళ్ళని ఎవ్వరిని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం, రేవంత్ రెడ్డి గారిని దృఢంగా నమ్ముతా ఉన్నాం.
శ్రీధర్ బాబు అన్న ఆశీర్వాదంతో తప్పకుండా త్వరలో రేవంత్ రెడ్డి గారిని కలుస్తా ఉన్నాం. విశ్వకర్మల సమస్యలు సాల్వ్ చేసుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి సాల్వ్ అయ్యాంగా ఈ సభలు ఎందుకు, ఈ దీక్షలు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం మీద పోరాటం కాదు మాది. ప్రభుత్వానికి మా బాధలు తెలియజేయడం మట్టుకే. మమ్మల్ని గుర్తించండి, మా బిడ్డలు చనిపోతా ఉన్నారు, వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, యాక్టులో మార్పు రావాలంటున్నాం. దొంగతనం చేసి దొరికితే చిరచర ఆస్తులు వేలం వేసి ఆ దొంగతనం చేసిన సొత్తు రికవరీ చేసుకుంటే దొంగతనాలు అనేటివి జరగవు. ఒక్కొక్క దొంగ పైన 200 కేసులు, 300 కేసులు, 50 కేసులు, 60 కేసులు ఉన్నాయి. ఎందుకున్నాయి? వాడు జైలు పోతా ఉన్నారు. ఏం జరిగింది? వాడి మీద 38 కేసులు ఉన్నాయి. మళ్ళా సిద్దిపేటలో దొంగతనం చేసిండు, జైలు పోయిండు, 3 నెలలు జైలు శిక్ష పడ్డది. మళ్ళీ వచ్చిండు, తెల్లారే మంచిర్యాలలో దొంగతనం చేసిండు, తెల్లారి జైలుకి వెళ్ళి వచ్చింది. తెల్లారి దొంగకు కఠినమైన శిక్ష పడే విధంగా చట్టంలో మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మహేందర్ రెడ్డి సార్ డీజీపీ గారు ఉన్నప్పుడు చాలా కోఆపరేషన్ చేసేది. ఎక్కడ అన్యాయం జరిగిందన్నా చారీ నువ్వు నాకు ఒక ఫోన్ చేయి, నేను ఏదన్నా మీటింగ్ లో టెలికాన్ఫరెన్స్ లో ఏదన్నా బిజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇట్లు సార్ రిటైర్మెంట్ అయిపోయారు. ఆయన నుంచి మాకు మళ్ళీ ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పొద్దున్నే ఐటీ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు అన్నతో మాట్లాడినా, నువ్వు ఫస్ట్ రోజు రా, డీజీపీ గారు టైం ఇప్పిస్తా నీకు, డీజీపీ గారి దగ్గర కూర్చొని మాట్లాడి ఏమేమి సమస్యలు ఉన్నాయో అని చెప్పి మాట ఇచ్చిండు. ప్రత్యేకంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యావత్ విశ్వకర్మ జాతీయుల తరపున. సపోర్ట్లు కొట్టారు. ఐటీ శాఖ మంత్రి అయినా మంచి మనిషి, సునాయాసనమైన మనిషి, ఎవరిని కించపరచడు. చారీ నువ్వు టైగర్ లెక్క కొట్లాడతావు. నేను యుఎస్లో కానీ అమెరికాలో కానీ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను రిటర్న్ ఫోన్ చేస్తాను నీకు. నీకాడ పగలు ఉంటుంది, నాకు ఇక్కడ నైట్ ఉంటుంది. 2 సార్లు ఫోన్ చేస్తే లేపకపోతే నేను అందుబాటులో లేను అనుకో, డిస్టర్బ్ చేయకు అంటాడు. అంతే. పొద్దున్నగా మళ్ళీ ఆడ తెల్లారితే ఫోన్ చేస్తాడు, నాకు ఇక్కడ రాత్రి 7, 8 అవుతుంది, మాట్లాడతాడు. అర్జెంట్ అంటాడు. అర్జెంట్ అంటే చెప్పేందో అంటాడు. చెప్తే సరే నువ్వు వాడికో పలాన్ దగ్గరకు అయిపోతుంది పని అంటాడు. అందరితో కలిసి ఉంటున్నాం. గణేష్ చారన్న ఉన్నాడు, బీసీ శాఖ మంత్రి గణేష్ చారన్నకు దగ్గరనే. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాం. మనకు బ్రహ్మం గారి గుళ్ళ కంపౌండ్ వాళ్ళలో, మనకు సంఘ భవనాల్లో, పింఛన్లో, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కాదు, అవి అందరికి వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి. మనకు కావాల్సింది యాక్టులలో మార్పులు. ఫారెస్ట్ అధికారులు ఒక స్మగ్లరు అడవికి పోయి కట్టె కొట్టుకొస్తే ఏ రకంగా అయితే వేధిస్తారో ఆ రకంగా దూడ మిషన్ల షాప్ల వాళ్ళ దగ్గరికి పోయి డావులేసి 20-30 వేలు వసూలు చేస్తా ఉన్నారు. నేను ఐజా పట్టణానికి వెళ్ళిన గద్వాల దగ్గర వాళ్ళు చెప్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. షాపులు బంద్ చేసుకుంటారట, 30,000-40,000 వసూలు చేస్తారట. ఒక్కటే చెప్పిన, ఏ నా కొడుకన్నా మీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే నాకు ఒక్క ఫోన్ చేయరి, వాడి డిఎఫ్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తా, ₹1 కూడా ఇవ్వద్దు మీరు అని చెప్పిన. ఇప్పటి వరకు అయితే ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేరు. ఎందుకంటే మళ్ళీ ఈయన వచ్చి డిఎఫ్ ఆఫీస్ ముంగట కూర్చుంటే మా షాపులు సీజ్ చేస్తారు అని చెప్పి ఇట్లా భయంలో ఉన్నారో మరేందో కానీ అట్లాంటి భయభ్రాంతులు పోడగొట్టాలి. మన్మయ సంఘం అధ్యక్షులను ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా 5,000 మందితో ఆ డిఎఫ్ ఆఫీస్ ముట్టడిచ్చే ప్రయత్నం చేయండి. రిక్వెస్టులు చేసే రోజులు పోయినాయి, బతిమలాడే రోజులు పోయినాయి. బాజప్తా కొట్లాడాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఒట్టిగా రాలే, ఒక్కొక్కరి మీద ఎన్నో కేసులు అయినాయి. నా పైన విశ్వకర్మల కోసం, స్వర్ణకారుల కోసం పోరాడితే 3 కేసులు అయినాయి. ఒక్కరోజు కూడా వనకలే జనకలే. కాబట్టి మన విశ్వకర్మ జాతీయులకు ఒక భరోసా నింపాలి, ఒక ధైర్యాన్ని నింపాలి. పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చి పెళ్లిళ్ళు చేసే స్తోమత లేక, పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదివిపించే స్తోమత లేక, బతికే దానికే కష్టమై చనిపోతే సావుసందం చేసే స్తోమత లేక, పెద్ద పెద్ద రోగాలు వస్తే వైద్యం చేయించే స్తోమత లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి భరోసా నింపాలి. ఒక 100 కోట్ల ప్రాజెక్టు త్వరలో ప్రారంభం చేయాలి. మనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో విశ్వకర్మ ఫర్నిచర్ మాల్, విశ్వకర్మ జ్యువెల్లర్, విశ్వకర్మ సూపర్ మార్కెట్, విశ్వకర్మ బట్టల షాప్, విశ్వకర్మ దర్బార్ అగరబత్తిల కంపెనీ, ఇవన్నీ ప్రారంభం చేసి ప్రతి పల్లెటూరు నుంచి పట్టణంలో ఉన్న వాళ్లకు ఉపాధి చూపెట్టి మేమున్నాం, మీరు భయపడొద్దు అని చెప్పేసి భరోసా నింపే ప్రయత్నం చేయాలి. ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లిలకు సహకారాలు అందించడం. కుందారం గణేష్ చారన్నతో ఒక్కటే కొట్లాడతా, ఆయన ఫోన్ చేసి, అన్న ఒక బీద అమ్మాయిని దగ్గరికి పంపిస్తున్నా, నువ్వేం చేస్తావో తెలియదు, నీతోనైనా సాయం చేసి పంపించాలంటే పంపి బాయ్ సాబ్ అంటాడు కదా తప్ప, నేను వేరే బిజీలో ఉన్నా, నేను కష్టాలలో ఉన్నా, నేను ఈ రోజే ఈఎంఐ కట్టినా అని ఒక్కరోజు కూడా చెప్పాడు. వాళ్ళ ఇంటికి ఎంతో మందిని పంపిస్తే బట్టలు పెట్టి వాళ్ళకి తిండి పెట్టి
పైసలు ఇచ్చి పంపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. బతుకు రెండు రకాలుగా ఉంటుంది మన జీవితం. భూమి మీద ఆవు కూడా పిల్లకి జన్మనిస్తుంది, కుక్క కూడా జన్మకి ఇస్తుంది. మన బతుకు ఆవులాగా ఉండాలి. ఆవు పాలు అభిషేకానికి పనిచేస్తాయి, దేవునికి పాలు పెట్టుకొని తాగడానికి, ఛాయ్ పెట్టుకొని తాగడానికి, కాఫీ పెట్టుకొని తాగడానికి, సల్ల వేసుకొని తాగడానికి, వెన్న నెయ్యి ఇవన్నిటితో పాటు దేవుడికి అభిషేకం చేయడం, లాస్ట్కు ఆవు మూత్రం కూడా ఆవు పంచుతాం అని చెప్పే మందులలో పనిచేస్తుంది. ఆవు పాలు పక్షవాతం వచ్చేళ్ళకి మందులలో పనిచేస్తాయి, ఆయుర్వేదిక్ మందులకు. కుక్క కూడా జన్మనిస్తుంది పిల్లకు. ఆ పాలు కుక్క పిల్లకి తప్ప దేనికి పనికిరావు. మన బతుకు ఆవులాగా ఉండాలా, కుక్కలాగా ఉండాలా. కుక్క లాంటి బతుకు అంటే ఏంది? నేను మంచిగా ఉన్నా, నా పిల్లలు మంచిగా ఉన్నారు, నాకు 4 బిల్డింగులు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, ఎవ్వరితో నాకు ఏం అవసరం లేదు, కులం అవసరం లేదు, తలం అవసరం లేదు అనుకున్నది మంది కుక్క బతుకుతోనే సమానం. ఆ బతుకుతో సమానం ఎవరు? నా దాంట్లో నేను సంపాదించిన దాంట్లో 10 పైసలు దాన ధర్మాలు చేస్తా, ఆదుకుంటా ఆపత్లున్న వాళ్ళని అంటే భగవంతుడు రెట్టింపు నీకు ఇస్తాడు. బోర్లో వాటర్ ఉంటాయి, బోర్ వేస్తే ఈ రోజు తీసుకుంటాం నీళ్లు, మళ్ళా తెల్లారి చూస్తే బోర్లో యథావిధిగా మళ్ళీ అన్నే నీళ్లు ఉంటాయి, తగ్గ ఎక్కడ. సంపాదన కూడా అంతే, మనం చేసే దాన ధర్మాలను బట్టి ఉంటది. కాబట్టి ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. సారు చాలా లేట్ అయిన ఓపికతో కూర్చున్నాడు. డాక్టర్ నాకు ఈసీజీ చేసి నీకు తేడా ఉంది, స్టంత్ వేసుకో ఇమీడియట్లీ అని చెప్పిండు. ఆల్రెడీ ఒక స్టంత్ పడ్డది. ఒక్కటే ఆలోచన చేసిన, వెండి బంగారం ధరలు పెరిగిపోయినాయి, రాజస్థాన్ గుజరాత్ వాళ్ళ షాపులు ఎక్కువైపోతా ఉన్నాయి, స్టంత్ వేసుకుంటే 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి. 6 నెలల్లో నా జాతి లాగమవుతారు. ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఉంటే ఉంటది, బోడముండ పానం పోతే 33 జిల్లాలు తిరిగేటప్పుడు ఎన్నో దగ్గర వీక్తుంది. ఒకవేళ అందరు ఆశీర్వాదం ఉంటే బతికి వస్తా, ఇంటికి వస్తా అనే ధైర్యం చేసి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నూరు పోసి ఈ యాత్రకు బయలుదేరుతా ఉన్నా. మొట్టమొదట నా భార్య పిల్లలకు నేను రుణపడి ఉండాలి. ఒక్క రోజు కూడా ఈ 9 సంవత్సరాలలో నీ పోరాటం ఏంది, నీ కులం ఏంది, ఇంట్లోకి వెళ్ళి ఉన్న పైసలన్నీ తీసుకపోతూ, ఉన్న బంగారం అంతా తీసుకపోతున్నావు అని ఏ రోజు క్వశ్చన్ చేయలే, ఏ రోజు కూడా క్వశ్చన్ చేయలే. ఇప్పటి వరకు 1 కోటి రూపాయల చిల్లర ఖర్చు పెట్టిన. 9 సంవత్సరాలలో నేను సంపాదించుకోవాలంటే ఇంకా 2 కోట్లు. నర్సాపూర్లో ఉన్న బంగారం షాప్ మొత్తం తీసే విశ్వకర్మల కోసం టీవీ ఛానల్ పెట్టి, టీవీ ఛానల్ కోసం అనుభవం లేక దారపోసిన. మొన్న మా కోడలు పెళ్లి పెట్టుకున్నాం, టైంకు పైసలు కావాలి, ఇస్తామన్న వాళ్ళు మాటిచ్చోళ్ళు సమయానికి ఇయ్యలే. ఆ రోజు నా తమ్ముడు అనంతో నాగరాచారి మా మరదలు ఇట్లా పే మీదకి వెళ్ళి బంగారం తీసాడు పెట్టింది. బావకి ఈరోజు ఇబ్బందులలో ఉన్నాడు, ఆయన ఎవ్వనికి హెల్ప్ చేస్తాడు, ఆయన కళ్ళల్లో నీళ్లు కనబడొద్దని చెప్పేసి ఆడ బంగారం పెట్టింది తీసి. సాయం చేసిన వాళ్ళు ఉన్నాం, ఏ రోజు కూడా మర్చిపోను, మర్చిపోలేము. పైసా సంపాదించే శక్తి నాకుంది నా పిల్లలకు. నేను ఒక్క రోజు నా జాతి బీతి పక్కకు అనుకోని నేను గట్టిగా ఏడ షాప్ వేసుకొని కూర్చున్నా నెలకు 5 లక్షలు సంపాదించే కెపాసిటీ నాకుంది. లేదా వేరే కొంతమంది విలేకరుల లెక్క నేను డాగులు వేయాలనో, డాగులు బిటాయించి సంపాదించాలని అనుకుంటే కుసున్న దగ్గర రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తాను. ఎవడెవడు ఏమేమి దందాలు చేస్తున్నారు, బంగారం దందాలు ఏముంటాయి అన్ని నాకు తెలుసు. కానీ అసలు సంపాదన ఉండదు అనే ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టాలనుకుంటే సంవత్సరం టైం పడుతుంది, నెలలో కూడా కట్టవచ్చు. నెల రోజులలో కట్టిన ఇల్లు తొందరగానే కూలిపోతుంది. అదే మంచిగా కట్టిన ఇల్లు తరతరాలు ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం నా జాతీయుల కోసం కష్టపడి తర్వాత నా పిల్లల కోసం 5 సంవత్సరాలు కష్టపడాలనుకుంటా. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 47 సంవత్సరాలు, మా అంటే 55 సంవత్సరాలు బతుకుతా. జీవితాంతం భూమి మీద బతకడానికి రాలే ఎవ్వడు కూడా. 100 ఏళ్ళు ఇప్పటోళ్ళు ఎవ్వడేం బతకడు. కాబట్టి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. నేను చేసే చైతన్య యాత్రలలో నా పైన 100 కేసులైనా పర్వాలేదు, 1000 గన్నులు తీసుకొని నన్ను కాల్చి పడవేసినా పర్వాలేదు. ఛాలెంజ్ ఉంటుంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది ఉండదు. తల్లి కడుపులో ఎవరేం 11 నెలలకు జన్మించలే, ప్రతి ఒక్కరు 9 నెలలకే జన్మించారు, లేదా 7 నెలలకు జన్మిస్తారు. 11 నెలలకు ఎవరు జన్మించాడు. తెగించే బయలుదేరుతా ఉన్నా. ఈ తెగింపులో ఏముంది నా కోరిక, నాకు కూడా స్వార్థం ఉంది. నేను చనిపోయిన రోజు ఎంతారం గ్రామంలో జనాలు పట్టొద్దు, అరే వీడి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల బతికేది ఉండరా అనే టాక్ నడవాలంతే.
జీవితాంతం బతకడానికి రాలే భూమి మీద చనిపోయి చరిత్ర సృష్టించి రావాలనేది నా కోరిక. నేను పిల్లలతో మంచిగా ఆడుకుంటా, పిల్లల్లాగానే ఉంటా ఊళ్ళో. నేను ఒక టీవీ ఛానల్ ఎండి లెక్క ఫీల్ గాని, చిన్న పిల్లలతోనే ఆడతా, పెద్దోళ్ళతోనే ఆడతా, మామూలుగానే ఉంటా విలేజ్లో. ఎందుకంటే మన ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది కాబట్టి మామూలుగానే ఉంటాం. బయటకు పోతే నానే ఎవ్వరికి వినం. ఎవడన్నా మనోళ్ళ జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఈ సభకు ఇచ్చేసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ